Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. చరిత్రలోపట గుర్తుంచుకున్నటువంటి పేరు రాణి మహారాణి అహల్యాబాయి హోల్కర్. మాల్వా రాజ్యంలోని గ్వాలియర్ సంస్థానానికి రాణిగా ఉన్నటువంటి అహల్యాబాయి హోల్కర్. చరిత్రలోపట ఈమె పేరు ఎక్కడ కూడా ఉండదు. అదే ఔరంగజేబు పేరు ఉంటుంది, టిపు సుల్తాన్ పేరు ఉంటుంది, బాబర్ పేరు ఉంటుంది, షాజహాన్ పేరు ఉంటుంది, అక్బర్ పేరు ఉంటుంది, నాదిర్ షా పేరు ఉంటుంది. కానీ రాణి అహల్యాబాయి హోల్కర్ పేరు మాత్రం ఎక్కడ ఉండదు. ఎందుకంటే చరిత్రను వక్రీకరించి రాశారు కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తుల పేర్లు ఉండదు. మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి అహల్యాబాయి హోల్కర్ చిన్నప్పటి నుంచే ఆధునిక భావజాలంతో పెరిగి పెద్దయింది. సమాజానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మల్హార్రావు హోల్కర్ అనేటువంటి మాల్వా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఈవిడి యొక్క దక్షతను చూసి తన కొడుకుకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. తద్వారా ఈమె మాల్వా సంస్థానానికి రాణి అయింది. కానీ దురదృష్టవశాత్తు ఒక యుద్ధం లోపల మహారాణి అహల్యాబాయి హోల్కర్ భర్త యుద్ధం లోపల మృతి చెందాడు. తద్వారా రాజ్యభారం మొత్తం రాణి అహల్యాబాయి హోల్కర్ మల్హార్రావు పైన పడుతుంది. ఈవిడకు కూతురు ఒక కొడుకు సంతానం ఉంటుంది. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయడానికి ప్రయత్నం సాగిస్తుంది. ఇందులోపటినే భాగంగా ఇప్పుడు ఈమె స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, దేశంలో తురుష్కు దండయాత్రలు మహమ్మద్ గజి నుంచి మొదలుకొని ఔరంగజేబు వరకు ఈ తురుష్కులు ధ్వంసం చేసేటువంటి దేవాలయాన్ని మొత్తము రీబిల్డ్ చేసింది. అంటే మళ్ళీ వీటిని తన సొంత ఖర్చుతోని ఆ టైంలో పడినే సంస్థానంలో ఉన్నటువంటి యొక్క ఖజానా నుంచి 16 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ధ్వంసమైన దేవాలయాలను మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసినటువంటి గొప్ప ధీరవనిత రాణి అహల్యాబాయి హోల్కర్. మధ్యప్రదేశ్లోని మాల్వా గ్వాలియర్ సంస్థానానికి చెందినటువంటి ఈ రాణి తన భర్త చనిపోయినా సరే రాజ్యాన్ని 30 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించింది. ఈమెకి మరొక పేరు ఏంటంటే రాణి ఆఫ్ టెంపుల్స్. అదేవిధంగా 30 సంవత్సరాలు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించింది. ఆధునిక ధీరవనితకు ఉండవలసినటువంటి లక్షణాలు మొత్తము అహల్యాబాయి హోల్కర్కు ఆ టైం లోపలనే ఉండేటివి. ఎందుకంటే నిమ్న కులాల వారిని కూడా రాజ్య సంస్థానంలో కూడా ఉద్యోగాలు కల్పించడము, స్త్రీలకు విద్యను నేర్చుకోవడము తప్పనిసరి చేసింది. అదేవిధంగా కర్మాగారాలు అంటే ఇండస్ట్రీస్ కూడా స్థాపించింది. అప్పుడు ఉన్నటువంటి చేనేత కార్మికులు ఇట్లాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించి, అంటే దూరదృష్టితోనే ఆలోచన చేసి దేశంలో ఉన్నటువంటి యొక్క రాజ్యాన్ని పటిష్ట పరిపాలన దిశగా తీసుకుంది. తర్వాత ఈవిడి యొక్క మామగారు కూడా కాలక్రమం లోపల చనిపోవడం జరిగింది. తద్వారా రాజ్యభారం మొత్తము ఈ రాణి అహల్యాబాయి హోల్కర్ పైనే పడింది. అప్పటికి 1769 లోపల బ్రిటిష్ వాళ్ళు ఇంకా మన దేశం లోపల వర్తకం పేరిట అప్పుడప్పుడే వస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి అహల్యాబాయి హోల్కర్ పేష్వాలకి ఉత్తరం రాసింది. ఏమని అంటే, యవ్వనులు మ్లేచులు వేరే దేశస్తులు ఇతర దేశస్తులు మన దేశంపైకి దండయాత్ర చేస్తే దేశం మొత్తము బానిస పాలవుతుంది చేసి అప్పుడే ఆమె ఊహించి పీష్వాలకు ఉత్తరం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియదు. అంటే మనమంతా సంఘటితంగా ఉండి వీళ్ళని ఎదుర్కోవాలని చెప్పేసి ఆ టైం లోపలనే 1769 లోపలనే ఈ రాణి అహల్యాబాయి హోల్కర్ ఆలోచన చేసిందన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే రాజ్యభారం పని ఒత్తిడి ఎక్కువైందో అంత పని ఒత్తిడిలో రాజ్యభారంలో కూడా సోమనాథ్ నుంచి పూరి వరకు, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ నుంచి రామేశ్వరం వరకు ఉన్నటువంటి టెంపుల్, ఈవెన్ శ్రీశైలం టెంపుల్తో సహా ప్రతి టెంపుల్ తన ఖజానా డబ్బులతోనే, అంటే ఆ టైం లోపలనే 16 కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి టెంపుల్స్ని రీబిల్డ్ చేయడమే కాకుండా ధర్మశాలలు, సత్రాలు, రోడ్లు, యాత్రికులకు కావాల్సినటువంటి సదుపాయాలు, తాగునీటి వసతి ఇట్లాంటివన్నీ కల్పించి మహమూద్ గజని, ఔరంగజేబు ధ్వంసం చేసినటువంటి అన్ని దేవాలయాన్ని ఈవెన్ కాశీ విశ్వనాథ టెంపుల్తో సహా, సోమనాథ్ టెంపుల్తో సహా, పూరి టెంపుల్తో సహా, శ్రీశైలం మల్లికార్జున టెంపుల్తో సహా, రామేశ్వరంలో ఉన్నటువంటి టెంపుల్తో సహా మ్యాక్సిమం ఈరోజు మనకి ఏమైనా టెంపుల్స్
ఉన్నాయి, మనం వెళ్ళి వాటిని దర్శించుకుంటున్నామంటే ఈమె పెట్టినటువంటి భిక్షనే. ఈమె యొక్క కారణ జన్మలు అని చెప్పొచ్చు హిందువుల పాలిటీ. తురుష్కుల దండయాత్ర లోపల ధ్వంసమైనటువంటి దేవాలయాలు మొత్తము తిరిగి మళ్ళీ వాటిని యథాస్థానంలో తీసుకొచ్చినటువంటి గొప్ప ధీరవనిత రాణి అహల్యాబాయి హోల్కర్. కానీ ఈమె చరిత్ర మాత్రం ఉండదు. అదే టిప్పు సుల్తాన్ చరిత్ర, అదే ఔరంగజేబు చరిత్ర, అదే నాదిర్ షా, తర్వాత షాజహాను, అక్బరు, బాబరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, తర్వాత గజనీ మహమ్మదు, గోరీ మహమ్మదు, ఇట్లాంటి వాళ్ళ చరిత్ర మాత్రం చరిత్ర పుస్తకాల్లో కూడా కుంపలుగా నింపి విద్యార్థులకు చెప్తూ ఉంటారు. అదే మీరు అడగండి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఎవరని అడగండి, చెప్పరు. ఇట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క స్టోరీ కనుమరుగైపోయింది. అందుకే ప్రజెంట్ ఉన్నటువంటి పాలకులను చరిత్రను మళ్ళీ తిరగరాసి ఇలాంటి గొప్ప వ్యక్తులను నేటితరం విద్యార్థులకు, నేటితరం వాళ్ళకి తెలియజేసేటువంటి ఆవశ్యకత ప్రభుత్వాల పైన ఉన్నది.